భక్త మహాశైలు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ సీతారామాంజనేయ స్వామి గారి దేవస్థానం గాడిబాగ్ సెంటర్ మెయిన్ రోడ్ తెనాలి అనేది ఇంచుమించు 1919 సంవత్సరంలో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో స్వామివారి విగ్రహాలని రాత్రికి రాత్రి ప్రతిష్ఠించి 24 గంటల్లో ప్రతిష్ఠించారు. కాబట్టి ఈ సీతారామాంజనేయ స్వామిని దొంగరాముడి గుడి కూడా అంటారు. అప్పటి నుంచి స్మార్తాగమం ప్రకారం ఈ స్వామివారు ఇవాళ 107 సంవత్సరాలు ప్రతిష్ఠ జరిగి స్మార్తాగమం బట్టి ఎప్పుడు రాముల వారు దినదిన ఖరాబు చెందుతూ ఈ రెండో భద్రాద్రిగా అనేది చాలా ఫేమస్ టెంపుల్. ఈ ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవానికి ఉగాది దగ్గర నుంచి 9వ రోజు శ్రీరామనవమి అనేది జరుపుకుంటాం. ఈ శ్రీరామనవమి అనేది ఎంత ప్రాచుర్యం ఏంటంటే ఈ చుట్టుపక్కలంతా 26 ఈ సంవత్సరం సంబంధించి 26వ తారీఖు అంకురార్పణ, 27వ తారీఖు స్వామివారి కళ్యాణం, 28వ తారీఖు రథోత్సవం, 29వ తారీఖు వసంతోత్సవం సమారాధనతో స్వామివారి కథ 16 రోజుల పండుగతో ఉయ్యాల సేవతో ముగుస్తున్నది. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోకి తెనాల్లో ఉన్న ఈ సీతారామాంజనేయ స్వామి అత్యంత ప్రాచుర్యమైన దేవస్థానం. రెండోది ఏంటంటే 26వ తారీఖున అంకురార్పణకి స్వామివారికి గరుడు ముద్దలు జరుగుతుంది. ఈ గరుడు ముద్దలు అనేవి స్వామివారి దయ వల్ల సంతానం లేని పిల్లలందరికీ సంతానం కలుగుతుంది తప్పనిసరిగా. రెండోది స్వామివారి కళ్యాణానికి ఈ విశేషంగా ఈ అక్షంతలు ప్రతి కుటుంబంలోనూ వివాహ వ్యవస్థ అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రతి నవదంపతులకి వారు పోసుకునే ఈ తలంబ్రాల్లో ఈ స్వామివారి తలంబ్రాలు అనేది కాస్త కలుపుకొని వారు వితరణ చేసుకుంటే 100 ఏళ్ళు ఇలా పాపలతో చల్లగా ఉంటారని ఈ దేవస్థానం